హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం హెల్త్ అండ్ డిసీజెస్ గురించి నేర్చుకుందాం. నేను ఎందుకు ఇంత స్ప్లిట్టింగ్ తోటి చెప్తున్నానంటే, మనకు ఈజీగా అర్థం అవ్వాలి. అంటే ఇవన్నీ గూడా అంటే ఇప్పుడు ఫుడ్ నుండి ప్లాంట్స్, తర్వాత యానిమల్స్, తర్వాత మళ్ళీ ఇంకోటేంటిది ఫ్యామిలీ, ట్రావెల్, ఇవన్నీ షెల్టర్, ఒక వీడియో మ్యారథాన్ వస్తది లాస్ట్‌కి. సేమ్ మన ఇదంతా చెప్పిందే యాడ్ చేసిస్తా. కానీ ఎందుకు ఇంత చెప్తున్నానంటే, మంచిగా అర్థం కావాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, అరే హెల్త్ అంటే ఇది హెల్త్‌కి సంబంధించి. ట్రావెల్ అంటే అవును ఇది. కంబైన్డ్ లేకుండా ఓకే. అట్లా అయితే మేము చెప్తున్నాము. మీకే ఉద్దేశాలున్నా గానీ కొంచెం మనము కాన్సెప్ట్ దేని మీద పెట్టాలి? మనము సీటెడ్ మీద పెట్టాలి. 100+ రావాలి మనకు. 100+ రావాలంటే ఇందులో మనకు 15కు 15 కొట్టాలి. ఇండ్ల కంటెంట్‌ల. సీడీపీలా 25 ప్లేస్ కొట్టాలి. ఓకే. మళ్ళీ దీంట్లో పెడగాగి ఉంటది. దీంట్లో ఒక 10 తెచ్చినా చాలు. ఇట్లా అనుకోని మనం పోవాలి. 150కి 150 కొట్టేటోళ్ళు కూడా ఉంటారు. కానీ చెప్తున్నా నేను నార్మల్‌గా. ఓకే. డిసీజెస్ డ్యూ టు స్టాగ్నేట్ వాటర్ అంటే ఈ మురికి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డిసీజెస్ ఏమొస్తాయి అనేవి ఒక్కసారి చూసుకున్నట్లయితే, స్టాగ్నేట్ వాటర్ ఈస్ వాటర్ దట్ సిట్స్ ఇన్ ఏ సింగిల్ ప్లేస్ ఆఫ్ యువర్ హోమ్ సచ్ యాస్ వాటర్ పాట్స్, కూలర్స్, ట్యాంక్స్. ఏంటిదట? ఇది మురికి నీళ్ళు. ఇది ఒక నీళ్ళు వేస్టేజ్ అంతా కూడా ఒక దగ్గర ఒక సింగిల్ ప్లేస్‌లో మన ఇల్లు దగ్గరనో, మన కుళాయి దగ్గరనో ఎక్కడో ఒక చోట ఒక సింగిల్ ప్లేస్‌లో అది ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకు వాటర్ పాట్స్‌లో, కూలర్స్‌లో, ట్యాంక్స్‌లలో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి అంటే స్టాగ్నేట్ వాటర్ అట్రాక్ట్స్ ఇన్సెక్ట్స్, రోడెంట్స్, మాస్కిటోస్ ఎక్సెట్రా. దోమలు, పురుగులు, చీమలు ఇయన్నీ గూడా దీనికి అట్రాక్ట్ అయ్యి ఉంటాయి. మస్కిటోస్ కామన్‌లీ బ్రీడ్ ఇన్ స్టాండింగ్ వాటర్ అండ్ లేయింగ్ ఎగ్స్. చూడండి, ఇక్కడ స్టాగ్నేట్ వాటర్, అది స్టాండింగ్ గాదు. ఓకే. ఈ వాటర్‌లో మురికి నీళ్ళల్లోనే ఎక్కువగా ఏంటిది మన దోమలుంటాయి గదా! అవి అక్కడనే పొదుపు చేస్తాయి. అక్కడనే గుడ్లు గూడా పెడతాయి. ఓకే. అదొకటి. తర్వాత ఇంకొకటి, స్టాండింగ్ వాటర్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఫర్ బ్రీడింగ్ అండ్ ఫర్ ద లార్వా టు గ్రో. ఎందుకు స్టాండింగ్ వాటర్ అని అన్నామంటే ఎట్లు కదలకుండా పోతుంది కదా. సో అది స్టాగ్నెంట్ వాటర్ అన్న అదే, స్టాండింగ్ వాటర్ అన్న అదే. ఎందుకు అది పర్ఫెక్ట్ ఉంటుంది అని అంటే, ఇప్పుడు ప్రవహించే నీరులో గుడ్లు పెడితే ఉంటాయా? పోతాయి. అందుకనే మురికిలో పెట్టినామనుకో దాన్ని ఎవడు ముట్టుకోడు. అది ఎటు పోదు. కాబట్టి అక్కడ లార్వా నుండి ఇంకా పెరగడానికైతే మనకు ఆస్కారాలుంటాయి. లార్వా నీడ్ నాన్ మూవింగ్ వాటర్ రిచ్ విత్ మైక్రో ఆర్గానిజమ్స్ టు ఈట్. ఇప్పుడు మనం చెప్పిన విధంగానే మస్కిటోస్ క్యారీ లైక్ డిసీజెస్ మలేరియా, డెంగ్యూ, చికన్‌గునియా, జెపనీస్ జెపనీస్ ఎన్సిప్ ఎన్సిప ఎన్సిఫలిటీస్. ఓకే. ఇదైతే మనకైతే ఉన్నాయి డిసీజెస్. ఇంకా కొన్ని ఉన్నాయి మస్కిటోస్ నుండి. మలేరియా, ఇంకోటి ఫిలారేసిస్, డెంగ్యూ ఫీవర్, యెల్లో ఫీవర్, చికన్‌గున్యా, తర్వాత జపనీస్ జపనీస్ ఎన్సిఫలైటిస్. ఇవైతే డిసీజెస్ మస్కిటోస్ ద్వారా వచ్చేటువంటివి. మరి ప్రీవియస్‌లో అడిగినటువంటి ఒక క్వెషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ డిసీజెస్ కాస్డ్ బై మస్కిటోస్, లేకపోతే స్ప్రెడ్ బై మస్కిటోస్? కలేరా, డెంగ్యూ, మలేరియా. కలేరా అనేది వాటర్ కదా, మనం వాటర్‌లో నేర్చుకున్నాం కదా. ఓకే, వాటర్. తర్వాత చికన్‌గునియా, డెంగ్యూ, మలేరియా. ఇది మనకు రైట్ ఆన్సర్. టైఫాయిడ్ లేదు. ఇగో ఇక్కడ కూడా టైఫాయిడ్ వచ్చింది. ఇక్కడ కలేరా వచ్చింది. సో, ఇట్లా అయితే మనమైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే. ఇదొకటి చూద్దాం. డిసీజెస్ బై మస్కిటోస్, సిమ్టమ్స్, స్పైసెస్ ఆఫ్, తర్వాత మస్కిటో. డెంగ్యూ వచ్చింది. ఇదేంటి డెంగ్యూ అంటే మనకు వైరల్ ఫీవర్ వచ్చిందని అర్థం. ఓకే. వైరల్ డిజీజ్. ఓకే. ఫీవర్ వస్తది, ర్యాషెస్ వస్తది, జాయింట్ పెయిన్ వస్తది, హెడేక్ వస్తది. యెల్లో ఫీవర్ మస్కిటో కుడితే డెంగ్యూ వస్తది. నెక్స్ట్ చికన్‌గునియా. ఇది కూడా వైరల్ డిసీజ్. ఇది ఫీవర్, అలాగే మనకు జాయింట్ పెయిన్. జాయింట్ పెయిన్ అనగానే అరే చికన్‌గునియా వచ్చిందిరా నీకని అంటాం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో. ఓకే. తర్వాత ఎడీస్ ఎగ్జియోప్టీ అండ్ ఎడీస్ అల్పో అల్పోక్టస్. ఇట్లాంటి కొంచెం హార్డ్ వర్డ్స్ కూడా ఉన్నాయి. సో, ఈ దోమ ఏదైతే ఉందో ఇది కుడితే చికన్‌గునియా వస్తది. మలేరియా ఏమొస్తది? ఇది ప్లాస్మోడియం ఇన్ఫెక్షన్ అన్నట్టు.
ఈ వైరల్ ఎలాగో ఇది కూడా ప్లాస్మోడియం ఇన్ఫెక్షన్. ఫీవర్ విత్ షివరింగ్, వామిటింగ్, హెడేక్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఫీమేల్ ఎనోఫిలిస్ ఫీమేల్ ఎనోఫిలిస్ మస్కిటో కుడితేనే మలేరియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ కామన్లీ యూస్డ్ డ్రగ్ ఇన్ ఫీవర్ ఇస్ పారాసిటమాల్. ఓకే, తర్వాత డోలో 650 అని అంటాం కదా, అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అంటే ఇది కూడా ముందు నుండే ఉంది, పారాసిటమాల్ కూడా ముందు నుండే ఉంది, కానీ మన బుక్లో మాత్రం పారాసిటమాలే ఉంది కాబట్టి చెప్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ మే బి కాస్డ్ బై స్టాగ్నెంట్ వాటర్, లేకపోతే స్టాండింగ్ వాటర్. ఓకే, స్టాండింగ్ వాటర్కి సంబంధించినటువంటి డిసీజెస్ ఏది? చికెన్ ఫాక్స్ కాదు. ఓకే, ఇక్కడ న్యూమోనియా కాదు, ఇది ఎయిర్ ద్వారా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పోలియో కాదు, ఇక్కడ మలేరియా ఇస్ ద రైట్ ఆన్సర్. మరి డిసీజెస్ వస్తున్నాయి, వాటికి కంట్రోల్ చేయాలి కదా మనం. స్టెప్స్ టు కంట్రోల్: వాటర్ షుడ్ నాట్ బి అలౌడ్ టు కలెక్ట్ నియర్ ద హౌస్. కీప్ ద వాటర్ పాట్స్, కూలర్స్, ట్యాంక్స్ క్లీన్ అండ్ డ్రై దెమ్ ఎవ్రీ వీక్. ఏం చేయాలట? వాటర్ షుడ్ నాట్ బి అలౌడ్ టు కలెక్ట్ నియర్ ద హౌస్. మన దగ్గరలో ఇలాంటి మనము ఏంటిది దగ్గరలో ఉన్నటువంటి వాటర్ని ఎక్కువ మనం కలెక్ట్ చేసుకోవద్దు. ఓకే, ఇంకొకటి కీప్ ద వాటర్ పాట్స్, కూలర్స్, ట్యాంక్స్ క్లీన్గా ఉండాలి. వాటర్ స్టోరేజ్గా అంటే ఎక్కువ రోజులు, వారం 10 రోజులు ఉండాలి, అదే వాటర్ వాడాలి అని ఉండద్దు. మనం చేంజ్ చేస్తూ ఉండాలి, లేకపోతే క్లీన్గా ఉంచుకోవాలి. యూజ్ ఏ మస్కిటో నెట్ ఇన్ ఏరియాస్ విత్ స్టాగ్నెంట్ వాటర్ సోర్సెస్ సచ్ యాస్ లేక్స్ ఆర్ నాన్ రన్నింగ్ స్ట్రీమ్స్. ఏవైతే స్టాగ్నేటెడ్ వాటర్ దగ్గర ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, స్లమ్స్ ఏరియాస్ లాగా, వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక మస్కిటో నెట్ అనేది తీసుకోవాలి. దానికి మనం వాడుతూ ఉంటే మనకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది మస్కిటోస్ నుండి. నెక్స్ట్ స్ప్రేయింగ్ ఇన్సెక్టైడ్స్ ఆర్ ఆయిల్. అంటే ఇప్పుడు మనం ఆయిల్ వేసినాం అనుకో, దాని మీద సర్ఫేస్ అంతా అయిపోతుంది. సర్ఫేస్ మీద ఏమొస్తుంది? మొత్తం ఆయిల్ అయిపోతుంది. వాటర్ లోపల అయితే పోదు ఆయిల్. సో మీద అవి గుడ్లు పెట్టవు, ఆడ రావు, అదన్నమాట. ఓకే, లేకపోతే పురుగుల మందులు కొట్టుకోవచ్చు మనం. ఓకే, తర్వాత స్ప్రే కిరోసిన్ ఇఫ్ వాటర్ హ్యాస్ కలెక్టెడ్. ఓకే, నెక్స్ట్ మలేరియా గురించి నేర్చుకుందాం. మలేరియా ఈజ్ టైపికల్లీ ట్రాన్స్మిటెడ్ త్రూ ద బైట్ ఆఫ్ అన్ ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ ఎనోఫిలిస్ మస్కిటో. ఫీమేల్ ఎనోఫిలిస్ మస్కిటో కుడితేనే మలేరియా అనేది వస్తుంది. ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్ క్యారీ ద ప్లాస్మోడియం పారాసైట్ ఇన్ దేర్ సలైవరీ గ్లాండ్. ఓకే, ఇక్కడ చూడండి, మస్కిటో ఇలా లైఫ్ సైకిల్ ఉంది. ఫస్ట్ గుడ్లు, తర్వాత చిన్న లార్వా అవుతుంది, చిన్న పూప అవుతుంది, తర్వాత అడల్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో ఇది ఉంది కదా, ఇది ఆల్రెడీ మనం పిచ్చి కుక్కలు అంటాం కదా, డాగ్ బైట్స్, దీన్ని ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అవుతుంది. ఏం ఇన్ఫెక్ట్ అవుతుంది? ప్లాస్మోడియం పారాసైట్ అనేది దాంట్లో ఉంటుంది, దాని సలైవరీ గ్లాండ్లో. దీంట్లో మళ్ళీ మంచి దోమ, మళ్ళీ చెడ్డ దోమలు కూడా ఉంటాయి. దీంట్లో ఆడదోమలే ఎక్కువ మనం కుడతాయి, అవి కుడితేనే మలేరియా వస్తుంది. మగ దోమలు కుడితే రావు. మేల్ మస్కిటోస్ ఆర్ వెరీ గుడ్ అట్లా అన్నట్టు. ఓకే, వెరీ గుడ్ అంటే కుట్టించుకోవద్దు, కానీ ఏం హార్మ్ఫుల్గా కాదు, ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ దీస్ జెమ్స్ గ్రో ఇన్ ద బాడీ ఆఫ్ మస్కిటో. ఏంటిదట? ఆ జెమ్స్ ఏవి అయితే ఉన్నాయో మస్కిటో బాడీలో ఎంత 7 to 10 డేస్ అనేది ఉంటుందట. నెక్స్ట్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ పాసెస్ త్రూ ఏ సైకిల్ ఆఫ్ షివరింగ్, ఫీవర్ అండ్ హెడేక్ అండ్ ఫైనల్లీ స్వెటింగ్ కూడా అవుతుంది. నెక్స్ట్ ద డ్రైడ్ అండ్ పవర్డెడ్ బార్క్ ఆఫ్ చింకోనా ట్రీ యూజ్డ్ టు మేక్ ఏ మెడిసిన్ ఫర్ మలేరియా. ఓకే, దీని మీద కూడా అడిగేటువంటి ఛాన్సెస్ 99% ఉంది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అలా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ మెడిసిన్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ మలేరియా ఇస్ జనరల్లీ బిట్టర్ ఇన్ టేస్ట్. ఓకే, దాని యొక్క టేస్ట్ అట బిట్టర్గా ఉంటుందట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ రజత్ సెడ్ టు హిస్ ఫ్రెండ్స్, ఐ కెనాట్ ప్లే బికాస్ ఐఎమ్ డౌన్ విత్ ఫీవర్. I passed through a cycle of shivering, fever and headache and finally sweating. After my blood test, doctor prescribed me a bitter medicine. Okay, Rajat might be suffering from typhoid, diarrhea, cholera,
తర్వాత మలేరియా. మలేరియా ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటిదట? ప్రిస్క్రైబ్డ్ బిట్టర్ మెడిసిన్. చేదు లాంటివి తినాలి అన్నట్టు. ఓకే. నెక్స్ట్ లేకపోతే ఏంటిది మన ఇగో ఇక్కడ జనరల్లీ బిట్టర్ ఇన్ టేస్ట్. అంటే ఇంకొకటి ఏంటిది మనము అంటే ఇంకో వేరే విధంగా కూడా అనుకోవచ్చు. అంటే కొంచెం బిట్టర్గా అనిపిస్తుంది తినేటప్పుడు అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ చెక్. ఇంకొకటి కాన్సెప్ట్, మలేరియాల్ పారాసైట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద సెలెవరీ గ్లాండ్స్ ఆఫ్ ఫీమేల్ అనోఫిలిస్, స్టొమక్ ఆఫ్ మేల్. మేల్ మస్కిటోస్ ఆర్ గుడ్, మేల్ ఈస్ ఆల్వేస్ గుడ్. ఓకే. మౌత్ ఆఫ్ మేల్ క్విలెక్స్, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది ఇక్కడ ప్రోబోసిక్స్ ఆఫ్ ఫీమేల్ క్విలెక్స్, ఇది కూడా కాదు. సో ఫస్ట్ ఆన్సర్ ఇదా రైట్ ఆన్సర్. అంటే మేల్ ఫీమేల్ అని డిఫరెన్షియేషన్ చేస్తున్నానని ఏమనుకోకండి, జస్ట్ ఫర్ జోక్ అంతే. ఓకే. నెక్స్ట్ డెఫిషియన్సీ డిసీజ్ చూసుకున్నట్లయితే, డిసీజెస్ కాస్డ్ డ్యూ టు inadequate intake of an essential nutrition in the diet are called deficiency diseases. Deficiency diseases is nothing but ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడానికి వచ్చేటువంటి డిసీజెసే మనకు డెఫిషియన్సీ డిసీజ్ అని అంటాం. దీస్ ఆర్ నాన్ ఇన్ఫెక్షియస్ ఆర్ నాన్ ట్రాన్స్మిషన్. అంటే దీస్ ఆర్ నాన్ ఇన్ఫెక్షియస్ ఆర్ నాన్ ట్రాన్స్మిసబుల్. అంటే దీస్ ఆర్ నాట్ పాస్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ఇట్స్ జస్ట్ బిలాంగ్స్ టు సెల్ఫ్. దిస్ డిసీజ్ బిలాంగ్స్ టు సెల్ఫ్ అంతే. ఇట్ కాంట్ బి పాస్ త్రో వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ త్రో ఎయిర్ ఆర్ షేక్ హ్యాండ్స్, త్రో బాడీ కాంటాక్ట్ ఆర్ సలైవా, ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ అట్లా అన్నట్టు. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెఫిషియన్సీ డిసీజెస్: స్కర్వీ, ల్యాక్ ఆఫ్ విటమిన్ సి; రికెట్స్, ల్యాక్ ఆఫ్ విటమిన్ డి; అండ్ అనీమియా, ఐరన్ డెఫిషియన్సీ. సో దిస్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెఫిషియన్సీ డిసీజెస్. ఓకే. నెక్స్ట్ విటమిన్ డెఫిషియన్సీ చూసుకున్నట్లయితే, విటమిన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్, సో కాల్డ్ యాజ్ మైక్రో న్యూట్రిషన్. మ్యాక్రో మీన్స్ వెరీ హ్యూజ్ అమౌంట్. ఓకే. ఇట్ ఈస్ స్మాల్. ఓకే. తక్కువగా తీసుకోవాల్సిన అంశం ఏంటిది? విటమిన్స్. ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ఇట్లా. ఓకే. మైక్రో న్యూట్రిషన్ అంటే ఏంటిది? తక్కువగా తీసుకున్నటువంటి న్యూట్రిషన్ ఏదైతే ఉందో తక్కువగా తీసుకోవాలి మోతాదులో. దాంట్లో విటమిన్ ఒకటి. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ విటమిన్స్ ఇస్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ అగెనిస్ట్ డిసీజెస్. రోగాల నివారణ కోసం అది ఫైట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ విటమిన్స్ హెల్ప్ ఇన్ కీపింగ్ అవర్ బాడీ పార్ట్స్ లైక్ ఐస్, బోన్స్, టీత్ అండ్ గమ్స్ హెల్తీ. ఏంటిదట? విటమిన్స్ ఇవన్నీ కూడా మనకు హెల్తీగా ఉండడానికి సహకరిస్తుంది. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ డిసీజెస్ ఉన్నాయి, అంటే విటమిన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన డెఫిషియన్సీ డిసీజ్ కూడా ఏంటిది, సోర్సెస్ ఏంటి, ఇవి కూడా చూద్దాం. విటమిన్ ఏ ఎక్కడ? మిల్క్లో దొరుకుతుంది, బటర్లో దొరుకుతుంది, చీజ్లో దొరుకుతుంది, ఫిష్ ఆయిల్లో, ఎగ్స్, వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, ఎల్లో పంప్కిన్, స్పినాచ్, స్వీట్ పొటాటో, పపాయ, మ్యాంగోస్. అండ్ ఎగ్జాంపుల్, ఇది డిఫిషియన్సీ ఉంటే నైట్ బ్లైండ్నెస్ వస్తుంది, కళ్ళు ఎక్కువగా కనబడవు. విటమిన్ బికి వచ్చేసుకున్నట్లయితే మిల్క్, చీజ్, వీట్, గ్రామ్, బీన్స్, పీనట్, ఈస్ట్, లీఫీ వెజిటేబుల్స్, మీట్ అండ్ లివర్. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ బి, బేరీ బి ఇట్లా అనుకోండి. ఓకే. ఇగో ఇలాగా ఇట్లా అన్నీ కూడా మనకు ఏమవుతుంది చెప్పండి? అన్నీ కూడా పొక్కులు వచ్చినట్టు అనుకుంటారు. నెక్స్ట్ విటమిన్ సి. విటమిన్ సి అంటే సిట్రస్ ఫ్రూట్స్, ఆమ్లా, ఉసిరికాయ, ఆరెంజ్, లెమన్, టమాటోస్, పైనాపిల్, లీఫీ వెజిటేబుల్స్ అండ్ స్ప్రౌటెడ్ గ్రామ్స్, మొలకలు. ఈ విటమిన్ సి అనేది దీనికి కారణాలు అవుతాయి. తర్వాత నెక్స్ట్ డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి, స్కర్వీ. ఓకే. మిల్క్, ఎగ్ యాల్క్, ఫిష్, లివర్ ఆయిల్, చీజ్ అండ్ బటర్ ఇవన్నీ కూడా విటమిన్ డి సోర్సెస్. అలాగే విటమిన్ డి తక్కువ అయితే రికెట్స్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఇక విటమిన్ సి వ్యాధి ఇదే. ఓకే. ఇలాగా స్కర్వీ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే విటమిన్ కే, స్పినాచ్, క్యాబేజ్ ఆర్ ఎనీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినాలి విటమిన్ కే కోసం.
ఎందుకంటే ఇది రక్తానికి సంబంధించి. రికెట్స్ అంటే ఇగో ఇలా ఉంటుంది. మన కాళ్ళు ఇలా అయితాయి. ఓకే. ఇక్కడ ల్యాక్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్, ఎక్స్క్లూజివ్ బ్లీడింగ్ ఫ్రమ్ వూండ్స్. ఓకే. పంచ్యూర్స్ అంటే మన ఏమంటారు, ఎప్పుడైనా దెబ్బలు తాకుతాయి కదా, దాంట్లో నుండి రక్తాలు అయితే ఎక్కువగా వస్తాయి అన్నట్టు. విటమిన్ కే తక్కువ ఉంటాయి. నెక్స్ట్ మినరల్స్ డెఫిషియన్సీ. మినరల్స్ ఆర్ ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ ప్రజెంట్స్ ఇన్ అవర్ ఫుడ్. దే డు నాట్ ప్రొవైడ్ ఎనర్జీ బట్ దే ఆర్ రిక్వైర్డ్ ఫర్ గ్రోత్, రిపేర్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ బాడీ ఫంక్షన్స్. ఏంటిదట? మినరల్స్లో కొన్ని మినరల్ చూద్దాం. మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫర్, పొటాషియం, అయోడిన్, జింక్, కాపర్, సెలీనియం. These are all called minerals. Okay, they don't give any energy but they protect with some repair అంటే రెగ్యులేషన్స్. అంటే మనకి ఏమైనా దెబ్బలు గిబ్బలు ఉంటాయి కదా, అట్లాంటివి కొంచెం తగ్గుతాయి అన్నట్టు. అలాగే మన గ్రోత్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మినరల్స్లో కాల్షియం, అయోడిన్, ఐరన్ అండ్ ఫాస్ఫరస్ దేర్ సోర్సెస్ అండ్ ల్యాక్ ఆఫ్ దీనికి తక్కువ ఉంటే దానికి సంబంధించినటువంటి డిసీజెస్ కూడా. కాల్షియం మిల్క్, గ్రీన్ వెజిటేబుల్స్, గ్రాము, ఫిష్. ఇది తక్కువ ఉంటే మనకు బోన్ అండ్ టూత్ డికే అనేది వస్తుంది. అయోడిన్ అనేది అయోడైజ్డ్ సాల్ట్ అండ్ ఫిష్ నుండి వస్తుంది. ఇది తక్కువ ఉంటే మనకు గైటర్ అనేటువంటి ఒక వ్యాధి అనేది ఇక్కడ వస్తుంది. ఇగో ఇక్కడ చూడండి, థైరాయిడ్ గ్లాండ్ మీద ఇది నార్మల్ కదా, ఇగో ఇట్లా కొంచెం ఉబ్బినట్టు, లేకపోతే ఇగో ఎన్లార్జ్డ్ థైరాయిడ్ గ్లాండ్ అంటే మన థైరాయిడ్ గ్లాండ్ మీద అయితే ఎఫెక్టివ్గా కొంచెం చూపెడుతుంది. నెక్స్ట్ ఐరన్ డెఫిషియన్సీ అనేది అనీమియా వ్యాధి ఇగో ఇలా వస్తుంది. ఓకే, అంటే బ్లడ్ ఇంతలో ఉంటే తక్కువ అవుతుంది అన్నట్టు దాని అర్థం. నెక్స్ట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ స్పినాచ్, మీతి, ఆమ్లా అండ్ జాజరీ, తర్వాత ఇంకేంటిది సెరియల్స్, తర్వాత పల్సెస్, మీట్, ఇవన్నీ తింటే ఐరన్ వస్తుంది. ఫాస్ఫరస్ ఎక్కడి నుండి వస్తుంది అంటే సెరియల్స్, పల్సెస్, మిల్క్. మరి ఇది ఏంటిది? మనకు టీత్, బొక్కలు, అలాగే మన పండ్లు వీక్ అవుతాయి అన్నట్టు. డెఫిషియన్సీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఏంటిది? మరస్మస్. డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ ఏంటిది? ప్రోటీన్స్. ఓకే, కవిష్రియోకర్. ఇగో ఇది. ఓకే, ఇదేమో కార్బోహైడ్రేట్స్, ఇదేమో ప్రోటీన్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఏంటిది? స్ట్రెంకెన్ బాడీ విత్ నో ఫ్యాట్ ఆర్ లెస్. చూడండి, ఈ అబ్బాయికి అసలు ఫ్యాట్ అనేదే లేదు. ఓకే, అన్ని బొక్కలు కూడా బయటికి వచ్చేసినాయి. తర్వాత రిబ్స్ స్టిక్ అవుట్, స్కిన్ హ్యాంగ్స్ లూజ్ ఓవర్ ద బోన్స్, లూజ్ ఆఫ్ హెయిర్, దెర్ ఇస్ నో హెయిర్ ఆన్ ది బాయ్ హెడ్. ఓకే, ఇక్కడ ఇంకొకటి మనకు డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ ఒక సిమ్టమ్స్ ఏంటిది అంటే స్వెలెన్ స్టమక్, ఇగో ఇలాగా అయిపోతుంది. తర్వాత యాంకిల్స్, ఇగో కాళ్ళు అనేవి ఇట్లా అయిపోతాయి అన్నట్టు. నెక్స్ట్ స్కెల్టన్ బాడీ అయిపోతుంది. స్టన్ గ్రోత్ అంటే ఆగిపోతుంది. డిస్కలర్డ్ హెయిర్ అండ్ ప్యాచీ స్కిన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫీవర్ వస్తే మనము హోమ్ రెమెడీ ఏం తీసుకోవాలి? వూండ్ వస్తే మనం ఏం తీసుకోవాలి? వూండ్ అయితే మిక్చర్ ఆఫ్ టర్మరిక్, ఫీవర్ అయితే టీ ఆఫ్ ఫెనుగ్రీక్ అనేటువంటి దాంట్లో నుండి టీ తీసుకోవాలి. టూత్ ఎగ్ అంటే మన పండ్లకు సంబంధించి ఇది క్లోవ్ ఆయిల్ తీసుకోవాలి. కాఫ్ వస్తేనేమో జింజర్ అండ్ జాగరీ అనేటువంటి 2 పదార్థాల నుండి తీసుకోవాలి. చికెన్ గునియా వస్తే గైలో ఎట్రాక్ట్ తీసుకోవాలి. డెంగ్యూ వస్తేనేమో పపాయ ఏంటిది ఎక్స్ట్రాక్ట్ తీసుకోవాలి. తర్వాత ఐ బర్నింగ్ అయితే ప్యూర్ రోజ్ వాటర్, అలాగే కుకుంబర్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టేస్ట్ బడ్స్ చూసుకున్నట్లయితే టేస్ట్ బడ్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ అవర్ టంగ్. ఓకే, ఫస్ట్ వన్ ఏమో బిట్టర్. ఓకే, ఇది ఏమో మనకు ఇది లోపల ఉంటుంది, ఇది లాస్ట్కి ఉంటుంది అనుకోండి. ఫస్ట్ వన్ ఏమో బిట్టర్, తర్వాత ఏమో సోరు, తర్వాత ఏమో సాల్ట్, తర్వాత ఏమో స్వీట్. ఓకే, ఇట్లా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్వీట్ లాస్ట్, బిట్టర్ ఫస్ట్. ఓకే, ముందు మనం కష్టపడతాం, తర్వాత సుఖపడతాం. ఓకే, టేస్ట్ బడ్స్ ఫర్ బిట్టర్ ట్రాన్స్పరెంట్స్ ఆర్ ప్రజెంట్ ఎట్ ద ఏంటిది సెంటర్, బ్యాక్, టిప్, ఎడ్జ్. చెప్పండి, ఇది బ్యాకా, ఇది బ్యాకా? ఓకే, దీనికి ఆన్సర్ మనం నెక్స్ట్ స్లైడ్లో తీసుకుందాం. దీనికి ఇది బ్యాక్ అన్నట్టు. ఓకే, ఇది బ్యాక్ నేను చెప్పినా కదా, ఇది లోపల ఉంటాం, ఇది బయట ఉంటుంది. బయట ఫస్ట్ స్వీట్, సాల్ట్, సోరు, బిట్టర్, సోరు, సాల్ట్, స్వీట్, అట్లా అనుకోండి. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్కి చూసుకున్నట్లయితే ఆల్ లివింగ్ థింగ్స్ ఈట్ ఫుడ్ ఫర్ ఎనర్జీ. మనమందరం కూడా ఏంటిది
ఫుడ్ అనేది ఎనర్జీ రావాలంటే ఫుడ్ తినాల్సిందే కదా. ఓకే, అలాగన్నట్టు ఫుడ్ వి ఈట్ ఈస్ బ్రోకెన్ ఇంటూ స్మాల్ స్పైసెస్ ఫర్ ద బాడీ టు అబ్జర్వ్. ఏంటిది, మనం ఫుడ్ ఏదైతే తీసుకుంటామో అన్నీ కూడా స్మాల్ స్పైసెస్ అంటే పీసెస్ అంటే ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా మనము కొరుక్కుంటాం. కొరికిన తర్వాత లోపల కూడా మన బాడీ కూడా దాన్ని మొత్తం స్మాల్ పీసెస్ లాగా చేస్తుంది. ఎందుకు అని అంటే అబ్జర్వ్ చేయడానికి. ఓకే, ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద బాడీ ఫుడ్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద బాడీ అండ్ యూజ్డ్ ఫర్ ఎనర్జీ. అవన్నీ కూడా మనం ఎనర్జీకి యూజ్ చేస్తాం. తర్వాత ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్ దట్ కెన్ బి అబ్జర్వ్డ్ బై అవర్ బాడీస్ ఈస్ కాల్డ్ డైజెషన్. డైజెషన్ అంటే ఏంటిది, మన ఫుడ్ని ఒక బ్రేకింగ్ డౌన్, ఒక చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అది మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, దాన్నే మనం ఏమంటాం అంటే డైజెషన్ అని అంటాము. ద ఆర్గాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆర్ మౌత్, ఫుడ్ పైప్, ఎస్ఫోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, ప్యాంక్రియాస్, లార్జ్ ఇంటెస్టైన్, యానస్. ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఎస్ఫోఫాగస్ అంటే ఇక్కడ ఉంటుంది, స్టమక్, ప్యాంక్రియాస్, రెక్టామ్, యానస్, అపెండెక్స్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, గాల్ బ్లాడర్. ఓకే, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మౌత్, డైజెషన్ స్టార్ట్స్ విత్ మౌత్. ఓకే, టీత్ హెల్ప్ టు చీవ్ అండ్ గ్రీన్ ద ఫుడ్ ఇంటూ సింప్లర్ పార్టికల్స్. సెలవరీ గ్లాండ్ సీక్రెట్ సలైవా దట్ హెల్ప్స్ టు సాఫ్టెన్ ద ఫుడ్ అండ్ హెల్ప్స్ ఇన్ ఫర్దర్ బ్రేకింగ్ డౌన్. ఓకే, టంగ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఎ మస్కులర్ ఆర్గాన్ దట్ హెల్ప్స్ ఇన్ మిక్సింగ్ ఆఫ్ సలైవా విత్ ఫుడ్ విచ్ మేక్స్ స్వాలోయింగ్ ఆఫ్ ఫుడ్ ఈజీ. ఫుడ్ తొందరగా పోవడానికి అది హెల్ప్ఫుల్ చేస్తుంది. టంగ్ కంటైన్స్ టేస్ట్ బడ్స్ సచ్ యాజ్ స్వీట్, సోర్, సాల్టీ అండ్ బిటర్. ఓకే, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ పైప్ గురించి ఇచ్చారు. వెన్ వీ స్వాలో ఫుడ్ గోస్ డౌన్ ద ఫుడ్ పైప్ అండ్ రీచ్ అవర్ స్టమక్లో చూసుకున్నట్లయితే మనము ఫుడ్ ఏదైతే తింటామో ఆ పైప్ నుండి పోయి స్టమక్కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టమక్ ఈజ్ ఏ సాక్ లైక్ ఆర్గాన్ విత్ స్ట్రాంగ్ మస్కులర్ వాల్స్. ఇది ఒక స్ట్రాంగ్ మస్కులర్, మనం ఎంత హాట్ కూల్ తిన్నా కానీ అది ఆపుకుంటుంది. ఇట్ కెన్ స్టోర్డ్ ఫుడ్ ఫర్ సెవరల్ హవర్స్ ఇన్ ద స్టమక్. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సీక్రెటెడ్ బై స్టమక్. ఏంటిదట, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి సీక్రెట్ చేస్తాయి. ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎసిడిక్ ఇన్ నేచర్లో ఉంటాయి. నెక్స్ట్ ఆ గ్యాస్ట్రిక్ జ్యూసే మనకు బ్రేక్ డౌన్ చేసి ఏం చేస్తుంది, ఒక పేస్ట్ లాగా చేస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ స్టమక్ ఫుడ్ మూవ్స్ టు స్మాల్ ఇంటెస్టైన్. ఫస్ట్ స్మాల్ ఇంటెస్టైన్కి పోతుంది. స్మాల్ ఇంటెస్టైన్ యొక్క మనకు లెంత్ వచ్చేసి 18 feet. ఓకే, 1 feet ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని మీటర్స్, లేకపోతే 1 meter ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని ఫీట్స్ అనేది మీరు కనుక్కోండి. దాన్ని బట్టి ఇది ఎన్ని మీటర్స్లలో కూడా మీరు కన్వర్ట్ చేసుకొని బుక్లో రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఫుడ్ మిక్సెస్ విత్ జ్యూస్ సీక్రెటెడ్ బై స్టమక్. ఇదంతా కూడా ఇక్కడ మిక్స్ అయిపోతుంది గిర్నీలాగా. నెక్స్ట్ హియర్ ఫుడ్ ఈస్ చేంజ్డ్ ఇన్ టు ఫైన్ పార్టికల్స్ అండ్ అబ్జర్వ్డ్ త్రూ ద వాల్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ఫైనల్లీ ఇన్ టు ద బ్లడ్. ఇక్కడ నుండి డైరెక్ట్ బ్లడ్కి అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద న్యూట్రిషన్స్ ఫ్రమ్ ద ఫుడ్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడ కాలేదు అన్నవి మాత్రం ఎక్కడికి పోతుంది, లార్జ్ ఇంటెస్టైన్కి పోతుంది. ఓకే, అక్కడ అయినాయి డైరెక్ట్ అక్కడనే పేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రమ్ ద స్మాల్ ఇంటెస్టైన్ అన్డైజెస్టెడ్ ఫుడ్ పాసెస్ టు లార్జ్ ఇంటెస్టైన్. ఇక అక్కడ నుండి ఇక్కడికి పాస్ అయిపోతుంది, స్మాల్ నుండి లార్జ్. ఇది మనకు 5 to 7 feet ఉంటుంది. పెద్దదేమో చిన్నగా ఉంటుంది, చిన్నదేమో పెద్దగా ఉంటుంది. అట్లా వాటర్ ఈస్ అబ్జర్వ్డ్ హియర్. ఇక్కడనే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది వాటర్ లార్జ్ ఇంటెస్టైన్లో. ద అన్డైజెస్టెడ్ ఫుడ్ పాసెస్ త్రూ ద లార్జ్ ఇంటెస్టైన్ అండ్ సెండ్ ఇట్ అవుట్ ఫ్రమ్ యానస్. ఓకే, అన్డైజెస్టెడ్ ఫుడ్డే మనకు యానస్ నుండి వస్తుంది. ఓకే, ఇదంతా కూడా మనము ఆల్రెడీ చెప్పేశాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ క్లాస్ అండి. మనం నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లర్నర్ జోన్.